ఫస్ట్ టైం అనుకుంటా మనం ఏంటిది ఇట్లా ఒక ఇంత మంచి సెటప్లో కూర్చొని ఒక వీడియో రికార్డ్ చేయడం అనేది ఫస్ట్ టైం యాక్చువల్గా. ఫస్ట్ అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అన్నీ వదులుకొని మొత్తం జీరో నుంచి స్టార్ట్ అవుదామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం. మొత్తం జీరో జీరో నుంచి ఇప్పుడు ఏమవుతుంది, ఏం చేద్దాం అప్కమింగ్ డేస్లో అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు నేను 21st 22nd అనుకుంటా నేను హైదరాబాద్కి వచ్చింది. 2 days కోడింగ్ మీద పడ్డా, కన్ఫ్యూజన్ అయిపోయినా, మొత్తం మెంటల్ ఎక్కిపోయింది. సో మళ్ళీ కెరియర్ని మొత్తం బిగినింగ్ నుండి స్టార్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి మళ్ళీ కెరియర్ని మొత్తం స్టార్ట్ అవుతున్నాను. డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో జీరో నుండి స్టార్ట్ అవుతున్నాను. సో ఈరోజు డేట్ వచ్చేసి 24th, 25th. సో ఈరోజు వెనస్డే 25th. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినా. స్టార్ట్ చేసిన ఏం చేసినాం ఈరోజు నార్మల్గానే ఈ డైలీ చేసే ప్రాసెస్ కాకుండా కొత్త ఏం చేసిన అంటే ఫస్ట్ మనకు డిజిటల్ మార్కెటింగ్ అంటే గుర్తొచ్చేది ఎస్ఈఓ కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్స్ అన్ని ఫిగర్ అవుట్ చేసిన. సో ఇంకొక వీడియో ఉంది, అది కూడా ఈరోజు ఫినిష్ చేస్తా. ఆ కాన్సెప్ట్స్ అన్ని ఫిగర్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఏంటిదంటే మా వాడు శ్రవణ్ గాడు ఏ ఏజెంట్ బాగుంటుందో ఒకసారి ఇట్లా చెక్ అవుట్ చేయమంటే దాని గురించి కొన్ని వీడియోస్ చూసిన, కొన్ని ట్యూటోరియల్స్ చూసిన. ఒక ఏ ఏజెంట్ని బిల్డ్ చేయొచ్చు అని అనిపించింది. కాకపోతే ట్రై చేసిన ఒక యూట్యూబ్లో చూసుకుంటా ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని ఆటోమేటిక్గా ఆటోమేషన్ చేయడానికి ట్రై చేస్తే అది ఎర్రర్స్ వచ్చింది. అది రేపైనా వర్కౌట్ చేయాలి. ఈరోజు ఎస్సీఓ ఆల్మోస్ట్ అయిపోయినట్టు, ఇంకొక లెక్చర్ 1.5 లెక్చర్ ఫినిష్ ఉంది. ఇది చేయడం వల్ల అంటే 1 day ఎస్సీఓ ఫినిష్ అయిందంటే ఎందుకంటే ఫినిష్ అయిందని ఒక డౌట్ వస్తుంది. 1 day ఎందుకు ఫినిష్ అయిందంటే పాయింట్ నెంబర్ 1, నాకు ఆల్రెడీ దీని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒకటేసారి తరోగా వెళ్ళిపోతున్నా. సో రేపు గూగుల్ యాడ్స్ టాపిక్ని ఫిగర్ అవుట్ చేస్తాం. ఇది ఈరోజు జరిగిన వ్యవహారం.